అలా పొద్దున్నే 6 ఎక్కి స్టార్ట్ అయిపోయాం మేమైతే సింహాచలంకి. పొద్దున్నే అంటే 5కో, 6కో అనుకోకండి. మాకు పొద్దున్నే అంటే 8కి. చాలా ట్రాఫిక్ ఉంది. ఫైనల్లీ రీచ్ అయిపోయాం సింహాచలంకి. మేము చాలా సార్లు సింహాచలం వెళ్ళాం కానీ ఎప్పుడూ మెట్ల మార్గంలో వెళ్ళలేదు. సో, ఈసారి మాత్రం నేను మా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మెట్లు ఎక్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి వచ్చేసాము. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలని ఇక్కడ చెప్పారనమాట. సో, ఎవరైనా మెట్లెక్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడే ఉన్నాయి కొబ్బరికాయలు అవి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ మెట్ల దగ్గర కొట్టేసి అప్పుడు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేయాలి. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన. అలా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలామంది పసుపు కుంకుమ అమ్ముతూ కనిపిస్తారు. ఎందుకంటే చాలామందికి సింహాచలం మొక్కు ఉంటుంది పసుపు కుంకుమ ప్రతి స్టెప్కి రాస్తూ వెళ్ళాలని. మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అంటారు కదా, మరి దీనికి ఏంటో తెలుసా? ఏంటంటే పసుపు కుంకుమ మనం స్టెప్స్కి ఏదైతే రాస్తామో మనం ఎవరైతే కాలినడకన వెళ్తారో వాళ్ళ కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటుందని అంటారనమాట. మేము అనుకున్నంత కష్టమేం కాదు సింహాచలం మెట్లు ఎక్కడం. వ్యూ అది చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ చూడండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు వీడియోలు తీసుకుంటూ ఉంటున్నానని. వావ్, అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అయితే వదలరు కదా. మాకు కూడా ఈ మెట్లు ఎక్కుతుంటే ఒక షాప్ కనిపించింది. ఇక్కడ కూడా వదలకుండా కొనేసాము. ఈ తాతగారు మమ్మల్ని పిలిచి బొట్టు పెట్టుకొని వెళ్ళమన్నారు. సో అందరం బొట్టు పెట్టి వ్యూ బాగుందని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. వ్యూ అయితే ఇలా ఉంది. ఈ మెట్లు ఎక్కుతుంటే మనకు దారిలో చిన్న చిన్న గుళ్ళు ఇలా కనిపిస్తాయి అన్నమాట. అక్కడ పంతులు కూడా ఉంటారు. ఇంకా 90% రీచ్ అయిపోయాం అనగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 266 స్టెప్స్ ఫ్రమ్ హియర్ అనమాట. టోటల్ స్టెప్స్ అయితే ఒక 1000 అలా ఉంటాయి. ఈ పంతులు గారు నన్ను వీడియో తీయొద్దు అంటున్నారు, సారీ. సరదాగా చిలక జ్యోతిష్యం చెప్పించుకుందామని వచ్చాము. చూద్దాం ఏం చెప్తారు. హే చిలక, నాకైతే కొంచెం కరెక్ట్గా చెప్పారనిపించింది. మరి ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఫైనల్లీ గోపురం రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనం మొబైల్స్ పెట్టేయాలి కదా. గోపురం లెఫ్ట్ సైడ్ మనకి చూస్తే ఒక బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుంది. అదిగోండి అక్కడ మన మొబైల్ కౌంటర్. ఈచ్ మొబైల్ డిపాజిట్ చేయడానికి 5 రూపీస్ ఇక్కడ. ఇంకేముంది, గోవిందా గోవిందా. దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఏంటి? ఎస్, ప్రసాదం కౌంటర్కి వచ్చాము. పులిహోర లడ్డు తినేసి ఎదురుగా ఉన్న గోశాలకు వచ్చాము. ఇక్కడ కాకుండా కొండ దిగాక కొంచెం దూరంలో ఇంకా మంచి గోశాల ఉంటుంది. మేము వెళ్ళలేదు, ఎవరైనా వీలైన వాళ్ళు వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. కృష్ణ 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 కృష్ణ. ఇంకా నెక్స్ట్ గుడిలో పెట్టి అన్నదానం తిందామని వచ్చాము. ఇలా క్యూలో 30 మినిట్స్ అయింది మాకు. ఇంకా 12కే వెళ్ళిపోయాం కాబట్టి ఎర్లీగా అయిపోయినట్టే చెప్పాలి. కొన్నిసార్లు అయితే 2 hours కూడా పడుతుంది లైన్లో. అండ్ లోపలికి వెళ్ళగానే ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి లైన్లో లోపలికి పంపించారు. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఫుడ్ కూడా మాకు చాలా నచ్చింది. అన్నం వేడివేడిగా, పప్పు, ఒక పచ్చడి, ఒక కర్రీ కూడా పెట్టారు. చాలా బాగుంది, మస్ట్ ట్రై. ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసం, వాట్సాప్ స్టేటస్ల కోసం పిక్స్ ఉండాలిగా. సో ఇంకా అలా 1 by 1 అలా పిక్స్ దిగేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.